మీలో ఎంతమందికి లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ అంటే ఇష్టం చెప్పండి. అందులో వేపుడు అంటే ఎంత ఇష్టం? మీకు గనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పప్పు. ఉట్టి పప్పు తింటే ఏం బాగుంటుంది, దీనికి కాంబినేషన్గా ఏదైనా వేపుడు ఉంటే చాలా బాగుంటుంది కదా. సో లెట్స్ ప్రిపేర్ బెండకాయ వేపుడు. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ మనం బెండకాయల్ని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. సో కొన్నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను తడి లేకుండా చేసుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం లేకపోతే పక్కకు పెట్టి మిగతా పనులు చూసేసుకోండి. ఈ లోపల అవి ఆరిపోతాయి అనమాట. సో ఇలా తడి లేకుండా చూసుకొని వాటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. యాక్చువల్లీ లేడీస్ ఫింగర్లో హై విటమిన్ ఉంటుంది, విటమిన్ ఏ అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, అలాగే మన డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వీటిని కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఆరబెట్టేసుకోండి. సో ఈ లోపల మనం ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని దాన్ని ప్రీహీట్ చేసేసుకుందాము. సో ఇదంతా హీట్ అయ్యే లోపల మిగతా ఐటమ్స్ అన్నీ తీసేసి పెట్టేసుకుందాము. సో ఇక్కడ చూడండి, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొంచెం వెల్లుల్లి అండ్ నెక్స్ట్ కొంచెం మినపప్పు కూడా, ఇవన్నీ తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం కట్ చేసుకున్న బెండకాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో వేసి వేపుకోవడమే. సో మంచిగా మీడియంలో పెట్టండి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి అండ్ లోలో పెడితే అవి కావు. సో మీడియం హీట్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని సైడ్కి పెట్టేసుకోండి. సో ఇలాగే మిగతా బెండకాయలు కూడా వేపేసుకోండి కొన్ని కొన్నిగా. సో ఎక్కువ ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో కొంచెం ఆయిల్ వేసి ఇలా కొన్ని కొన్నిగా ఫ్రై చేసేసుకోండి. సో అన్నీ ఇలా ఫ్రై చేశాక నెక్స్ట్ అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి వేపుకోండి. అవన్నీ అందులో మిక్స్ చేయండి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆల్సో చెప్పాను కదా మినప్పప్పు కూడా. సో ఇవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి వన్ బై వన్. అండ్ సో ఇక్కడ చూడండి, ఇలా అన్నీ వేపుకున్నాక వాటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. అండ్ హియర్ వి గో, మన బెండకాయ వేపుడు ఈస్ రెడీ. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ కష్టపడకుండా, అన్ని ఐటమ్స్ కాకుండా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది. సో ఇప్పుడు మన పప్పుకి కాంబినేషన్ దొరికింది. పప్పుతో పాటు ఇప్పుడు బెండకాయ వేపుడు తింటుంటే ఆహా, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీలో ఎంతమందికి బెండకాయ రెసిపీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ లైక్ చేయండి.